దేవరా టీజర్ ఇది టోటల్ గా అన్ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ కొరటాల శివ. అదేం టీజర్ కట్ రా బాబు, మైండ్ లోంచి పోవట్లే. మెయిన్ గా ఈ షాట్ లో ఎన్టీఆర్ ఎనిమీస్ బ్లడ్ తో ఆ హాఫ్ మూన్ ని మ్యాచ్ చేసే షాట్ అయితే గూస్ బంప్స్. అసలు ఈ సినిమాని నిజంగా కొరటాల శివని డైరెక్ట్ చేశాడా లేదా వేరే హాలీవుడ్ డైరెక్టర్ వచ్చి తీసాడా అని డౌట్ వచ్చింది. ఎన్టీఆర్ కి కొత్త లుక్ పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయింది. ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పుడు సోషల్ మీడియాలో చాలా మంది శక్తి లుక్ లా ఉంది అని ట్రోల్ చేశారు. కానీ ఇప్పుడు వచ్చిన టీజర్ చూసాక ట్రోల్ చేసిన హేటర్స్ అందరూ అండర్ గ్రౌండ్ వెళ్ళిపోవాల్సిందే. ఎన్టీఆర్ లో ఉన్న మంచి క్వాలిటీ ఏమిటంటే ఏదైనా అనుకుంటే చేసేస్తాడు. ఇప్పటి వరకు మన టాలీవుడ్ నుండి 5 లాంగ్వేజ్ లో డబ్బింగ్ చెప్పింది ఎన్టీఆర్ ఒక్కడే, ఇందులో మలయాళం లాంగ్వేజ్. ఇప్పటి వరకు మన తెలుగు స్టార్స్ లో ఎవరు మలయాళంలో డబ్బింగ్ చెప్పలేదు, ఎందుకంటే ఆ లాంగ్వేజ్ పలకడానికి చాలా కష్టంగా ఉంటుంది. ఫస్ట్ టైం ఎన్టీఆర్ మలయాళంలో కూడా డబ్బింగ్ చెప్పి రికార్డ్ క్రియేట్ చేశాడు. టీజర్ లో మెయిన్ గా మాట్లాడుకోవాల్సింది క్వాలిటీ. టీజర్ చూస్తున్నంత సేపు ఆ విజువల్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. హాలీవుడ్ రేంజ్ విజువల్స్. సముద్రం బ్యాక్ డ్రాప్ లో మూవీని హ్యాండిల్ చేయడం అంటే అంత ఈజీ కాదు. విఎఫ్ఎక్స్ కొంచెం తేడా వచ్చినా జనాలు మామూలుగా విమర్శించరు. ఒకసారి రాజమౌళి గారు కూడా చెప్పారు, సముద్రం బ్యాక్ డ్రాప్ లో మూవీ అంటే దానికి చాలా రీసెర్చ్ చేయాలి, అది హ్యాండిల్ చేయాలంటే చాలా కష్టమని. ఇంకా అనిరుద్ధ్ బీజం అయితే స్లో పాయిజన్, ముందు నచ్చినట్టే ఉంటుంది కానీ తర్వాత ఆ మ్యూజిక్ ని 10 సార్లు వింటారు. ఆల్ హెయిల్ ద టైగర్ అనే వర్డ్ తో టీజర్ మొత్తం బ్యాక్గ్రౌండ్ లో ఒక ఇంగ్లీష్ సాంగ్ రన్ అవుతుంది. మొత్తానికి అనిరుద్ధ్ అయితే చితక్కొట్టేశాడు. మీరు దేవరా టీజర్ చూస్తే ఎలా ఉందో కామెంట్ చేయండి.